ఇప్పుడు నేను చెప్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి గిని కారు. 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది. ఆ రోజులలో పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే, పైగా కంచిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం. దాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి 5 లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది. ఆ లింగాన్ని పూజించేటటువంటి పీఠాధిపతి అయినటువంటి సన్యాసి వివాహము లేకుండా బాల్యము నుంచే సన్యసించిన వాడై ఉండాలి. కంచి పీఠానికి అదో నియమం ఉంది. అందుకని 9 కాలముల యందు కూడా పూజ చేస్తుండేవారు, 6 కాలముల యందు పూజ చేస్తుండేవారు. ఆ యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ 3 ఆకులు లేనటువంటి మారేడు దళములు 2 ఆకులున్నవి 1 ఆకు ఉన్నవి చేతిలోకి వచ్చినా వారు చెయ్యి చాపి ఆ బిల్వదళాలు ఇలా పట్టుకుని తిప్పి చంద్రమౌళీశ్వర లింగం మీద వేస్తుంటే 3 ఆకులున్నవి లింగం మీద పడేవిట, 3 ఆకులు లేనివి వెనక్కి జారిపోయేవిట. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు. వారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి వంక చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ తాదాత్మ్యత చెందుతూ అలా ఉండిపోయేవారు. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండగా పీఠాధిపతులలో వచ్చేటటువంటి వర్చస్సులో ఉన్న మార్పు చూడడానికి తండోపతండాలుగా వెళ్ళి చూసేవారు. అంత గొప్పగా ఉండేది ఆ పీఠాధిపతులు వాళ్ళ నియమాలంటే ఆ రోజుల్లో.